ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన ప్రభుత్వాలు అక్కడ ఉన్న లోపాలను కప్పిపుచ్చేందుకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాయా? యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలోకి కెమెరాలను నిషేధిస్తూ జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అనుమతి లేకుండా ఎవరు పాఠశాలల్లోకి కెమెరాలతో రాకూడదని, వీడియోలు లేదా లైవ్ స్ట్రీమింగ్ చేయకూడదని ఆంక్షలు విధించడంపై ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ, నాణ్యమైన విద్యను అందించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ పెరిగిపోయి సామాన్యుడికి విద్య భారమైన వేళ ప్రభుత్వ పాఠశాలలే పేద విద్యార్థులకు ఏకైక దిక్కు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. కూలిపోతున్న పైకప్పులు, ఉరుస్తున్న తరగతి గదులు, మౌలిక వసతులు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాల వంటి సమస్యలతో వేలాది ప్రభుత్వ పాఠశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. రాజస్థాన్లో అనుమతి లేకుండా వీడియో రికార్డింగ్లను నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థులు, యువత క్షేత్రస్థాయికి వెళ్లి స్కూల్ తీక్కరో పేరుతో పాఠశాలల దుస్థితిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వీడియోలు తీయకుండా కెమెరాలపైన నిషేధం విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిందనే సాకుతో స్కూళ్లను మూసివేయడం కంటే పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత హక్కులపై లేదా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నాయి.